ఇక రేవంత్ సర్కార్ వచ్చినప్పటికెళ్ళి సామాన్య ప్రజలకు కష్టాలు తప్పలేవుల్లా. మరి ఒకటా రెండా 6 గ్యారెంటీలు అన్నాడు, అందులో ఒక్కటి కూడా పర్ఫెక్ట్ గా అమలు చేయలేదు. ఇక ఏదో కరెక్ట్ గా అమలు చేసిందంటే గదే ఉచిత బస్సు ప్రయాణం. ఆ ఉచిత బస్సు పెట్టినప్పటికెళ్ళి బస్సులలో దినా ఒక పంచాయతీ మనం చూస్తూనే ఉన్నాం. ఆడోళ్ళు కండక్టరు డ్రైవర్ల మీద కొట్టుడు మొత్తుకునుడు బగ్గనే చేస్తున్నారు. అరే ఆళ్ళే జుట్టు పట్టుకొని సీట్ల కోసం కొట్టుకుంటున్నారు అంటే చూడురి పరిస్థితి ఎట్లున్నదో. మరి ఆడోళ్లకు ఉచిత బస్సు పెడితే లాసు బొచ్చడు వస్తుందని చెప్పి సర్కారు మొగోళ్ల మీద భారం వేసింది పోర్రి. ఇయాలడికెళ్ళి హైదరాబాద్ లో ఉన్న సామాన్య మధ్యతరగతి ఉద్యోగులకు ఆర్టీసీ పెద్ద షాకే ఇచ్చిందుల్లా. గ్రీన్ మెట్రో ఏసీ ఆర్డినరీ బస్ పాస్ రేట్లను పెంచుకుంటా ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుందుల్లా. బస్ పాస్ రేట్లను 20% పైగా పెంచుతున్నట్లు ఇలా పొద్దుగాలడికెళ్ళి టీజేఎస్ ఆర్టీసీ ప్రకటన జారీ చేసింది. తాజాగా పెంచిన రేట్లు ఇగో ఇట్లున్నాయి. గతంలో ఆర్టీసీ ఆర్డినరీ బస్ పాస్ 1150 ఉంటే దానిని 1400కు పెంచిర్రు. అట్లనే మెట్రో ఎక్స్ప్రెస్ బస్ పాస్ 1300 ఉంటే దానిని 1600కు పెంచిర్రు. దీంతో ఉద్యోగులు రోజు కూలి చేసేటోళ్ళ మీద ప్రభావం గట్టిగానే పడుతుంది పోర్రి. ఇప్పటికే మెట్రో ఛార్జీలు పెరిగినాయని ఉద్యోగులు తలకాయలు పట్టుకుంటే ఇప్పుడు ఇగో గీ తీరుగా ఛార్జీలు పెంచుడుతోని ప్రభుత్వం మీద మస్తు గరం మీద ఉన్నారు సామాన్యులు.